బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఎవరైతే దైవ ప్రవచనం, దైవ సందేశహరుని చరిత్ర ద్వారా సన్మార్గ ప్రబోధాన్ని పొందలేకపోయాడో, సత్యానికి విముఖుడై మిథ్యారాధన వైపుకు మొగ్గు చూపుతాడో, అతను కోరుకున్న వైపునికే దైవం కూడా అతన్ని మరలించాడు. అపమార్గ కాంక్ష కారణంగా దైవం ఎవరికైతే సన్మార్గ ద్వారాలు మూసివేసి కేవలం అపమార్గ ద్వారాలే తెరిపించాడో, అలాంటి వ్యక్తికి సన్మార్గం చూపడం వాస్తవానికి ఏ మనిషి వల్లను అయ్యే పని కాదు. ఈ వ్యవహారాన్ని జీవికకు సంబంధించిన దృష్టాంతం వల్ల అర్థం చేసుకోవచ్చు. వాస్తవం ఏమిటంటే, ఉపాధికి సంబంధించిన భాండాగారాన్ని దేవుని హస్తగతమై ఉన్నాయి. భాండాగారాలన్నీ దేవుని హస్తగతమై ఉన్నాయి. ఏ వ్యక్తికి ఏది లభించినా అది దైవం ద్వారానే ప్రాప్తమవుతుంది. కానీ దేవుడు ప్రతి వ్యక్తికి అతను కోరిన మార్గాన్ని ఉపాధి ప్రసాదిస్తాడు. ఒక వ్యక్తి ధర్మబద్ధమైన హలాల్ మార్గాన తన జీవికను అర్థిస్తే, దానికోసమే కృషి చేస్తే, అల్లాహ్ కూడా అతనికి ధర్మబద్ధమైన మార్గాలు వేస్తాడు. అతనిలో ఏపాటి సంకల్ప శుద్ధి, సంకల్ప నిరతి ఉంటాయో ఆ నిష్పత్తిలోనే అతనికి హరాం మార్గాలను మూసివేస్తాడు. అల్లాహ్ మనందరికీ ఈ విషయాల పట్ల అవగాహన చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.